హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజనా ఫ్లేవర్స్. ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. అదే అండి, క్రిస్పీ చికెన్ పకోడా. ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి ఓ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి, 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్ల పెరుగుని కూడా వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలిసే విధంగా కలుపుకుందాం. లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అంతా మరోసారి చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్పై ఓ మూత పెట్టుకొని 1 అవర్ పాటు రెస్ట్ ఇద్దాం. ఒక కడాయిని తీసుకొని చికెన్ వేయించడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేయించుకుందాం. చికెన్ని ఆయిల్లో డ్రాప్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ కానీ 30 సెకండ్స్ తర్వాత కలుపుకోండి. మ్యారినేషన్ అనేది చికెన్ ముక్కల నుంచి ఊడిపోకుండా బాగా చక్కగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారా అండి, చికెన్ ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఇలా చికెన్ అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఓ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. లాస్ట్గా గార్నిష్ కోసం 2 పచ్చిమిర్చి చీల్చుకున్నవి, 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని వేయించి వేసుకున్నానండి. దానివల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. క్రిస్పీ చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.